అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ధనస్సు రాశి వారికి జూన్ 2వ తారీఖు మనకి గురుగ్రహం అనేది మార్పు జరగబోతుంది కదా, దీనివల్ల వీళ్ళకి ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? 2026 సంవత్సరము మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసము ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ రాశ్యాధిపతి సప్తమ స్థానం నుంచి 2వ తారీఖు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు, ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. సప్తమాధిపతి అయిన బుధుడు 22వ తారీఖు ప్రాంతంలో అష్టమ స్థానానికి వస్తున్నాడు. 8వ తారీఖు షష్టాధిపతి శుక్రుడు కర్కాటక రాశిలోకి అష్టమంలోకి వస్తున్నాడు. 15వ తారీఖు 6వ ఇంట్లో ఉన్నటువంటి రవిగ్రహము 15 తర్వాత సప్తమంలోకి వస్తుంది, అంటే భాగ్యాధిపతి. అదేవిధంగా ఈ రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు 20వ తారీఖు తర్వాత 6వ ఇంట్లోకి వస్తున్నాడు. వీళ్ళకి 3వ ఇంట్లో రాహువు, 9వ ఇంట్లో కేతువు, అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని అంటే ఇబ్బందికరమే, కానీ గురువు మారాడు కదా అష్టమ స్థానంలోకి. అష్టమ స్థానం మంచిది కాదు, అది అందరికీ తెలిసే విషయం. కానీ గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, రాశి అధిపతి అష్టమంలో ఉన్నాడు. కానీ ఈ రాశికి వచ్చిన బెనిఫిట్ ఏమంటే, ఈ రాశికి తర్వాత రాశి మకర రాశిని, ఈ రాశికి వెనుక రాశిని, వృశ్చిక రాశిని, ఈ 2 రాశులను గురువు చూస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది వృశ్చిక రాశి అనుకుంటే వెనుక ముందు గురు చూపు పడింది, ఈ రాశి అధిపతి చూపు పడింది, అంటే రాశికి బలం పెరిగింది, శుభగ్రహ దృష్టి పడింది. శుక్రుడు చూస్తాడు ఏది ద్వితీయాన్ని, బుధుడు చూస్తాడు. ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటూ ద్వితీయాధిపతి చతుర్థంలో అర్ధాష్టమ శనిగా ఉంది. శనేశ్వరుని కూడా గురువు చూస్తాడు, అంటే అర్ధాష్టమ శని బలహీనం అయిపోయింది. వీళ్ళకు అశుభంగా ఉంది అనిపిస్తుంది, కానీ అన్ని శుభంగానే ఉంటాయి. గురువు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. 6వ ఇంటికి వచ్చినటువంటి పంచమాధిపతి అష్టమ దృష్టి రాశిని చూస్తాడు, కుజుడు, అది ప్రొటెక్ట్ చేస్తుంది. భాగ్యాధిపతి రవిగ్రహం 15 తర్వాత రాశిని చూస్తాడు, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు అష్టమ స్థానంలో గురువు వచ్చండి, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మిగిలిన గ్రహాలు కూడా శుభగ్రహాలు కుజుడు రవి కూడా చూస్తారు. 3వ ఇంట్లో రాహు మంచిదే, చేసే ప్రయత్నాలు షార్ట్ కట్ మెథడ్లో చేస్తారు. 4వ ఇంట్లో ఉన్న శని మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు. శనిని గురువు చూడడం వల్ల వీళ్ళకు అర్ధాష్టమ శని ప్రభావం పోయింది. కాబట్టి వీళ్ళకు ఒక విధంగా శుభాశుభ మిశ్రమంగా ఉన్న శుభమే అధికంగా ఉంది. 60% అబు శుభం ఉంది, ఒక 40% కొంచెం నెగిటివ్గా ఉంటుంది. ఎందుకంటే గురువు అష్టమ స్థానంలో విశేష దృష్టితో రాశిని ఏం చూడలేదు కాబట్టి 60 to 70% బాగుందని చెప్పచ్చు. రాశిని రవి చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు మంచి భాగ్యము, తండ్రికి సంతోషము, తండ్రికి వ్యాపారంలో అభివృద్ధి, తండ్రికి పేరు ప్రతిష్టలు రావడము, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు రావడము, ఏదైనా మంత్రివర్గ విస్తరణ గవర్నమెంట్ చేస్తే ఈ రాశిలో ఉన్న వాళ్ళకు మంత్రి పదవులు రావడము, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నించే వాళ్ళకు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు, రవి అంటే ప్రభుత్వం కదా, భాగ్యం కదా, భాగ్యాధిపతి కాబట్టి ప్రభుత్వ మూలకంగా ఉన్నటువంటి అన్నీ కూడా బాగుంటాయి. మంచి గుర్తింపు, ఫోకస్ అవుతారు, ఎలివేట్ అవుతారు బాగా. ఒక గ్రామ పెద్దగా ఉండడము, అదే ఒక ఆలయ ధర్మకర్త కావడము, లేదంటే ఒక యూనియన్ లీడర్ కావడము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మంచి ఫలితాలే ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి, ఇబ్బంది లేదు. వీళ్ళు ఏ వ్యాపారంలో చేస్తే బాగుంటది గురుగారు, అంటే ఏ ఉద్యోగాలు చేస్తే బాగుంటది? ఉద్యోగాలు అంటే చెప్తున్నా కదా, మామూలుగా ఇది ధర్మబద్ధమైన రాశి, ధనుసు రాశి. ఈ రాశికి అధిపతి గురువు. జనరల్గా వీళ్ళు ఆలయాలకు సంబంధించి, ఆశ్రమాలకు సంబంధించి, ఒక పెద్దరికానికి సంబంధించినటువంటివి, గ్రామ పెద్దగా ఉండడము. ఒకప్పుడు ఎమ్మెల్యేకు లేనంత పవరు ఒక గ్రామ పెద్దకు ఉండేది. పోలీసులు అంటే వాళ్ళు కూడా ముందు గ్రామ పెద్దకు వేసి, అదే మీరేమైనా పరిష్కరించుకుంటే మేము వెళ్ళిపోతాం, లేదు ఏదైనా చేయాలంటే మీకు మాట చెప్పి మేము పలానా వాళ్ళు తీసుకెళ్తాం అనేవాళ్ళు. అక్కడ గ్రామ పంచాయతీ అని ఒకటి ఉంటుంది, అంటే గ్రామ కట్టుబాటు ఒకటి ఉంటుంది. వాళ్ళని కాదని ఎవరైనా వస్తే కూడా మేము ఉన్నాం ఇక్కడ, మాకు మంచైన చెడ్డని మేము చూసుకుంటాం, మీరెవరు మాట్లాడడానికి, అంటే మేము మా గ్రామం మేమే ప్రభుత్వం అని అర్థం. లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి. అటువంటి వాళ్ళంతా ఇటువంటి రాశిలో బాగా కలిసి వస్తాయి. గ్రామం కోసము, ఆ గ్రామం యొక్క అభివృద్ధి కోసం, మంచి చెట్ల కోసం వీళ్ళు నష్టపోతూ ఉంటారు.
గ్రామానికి ఏదైనా మంచి ఒక వివాహం అయింది, ఎవరికొవరు వివాహం అవుతుంది, ముందు గ్రామ పెద్దకు మొదటి పత్రిక ఇస్తారు. వాళ్ళు బట్టలు, పండ్లు, ఓ 10,000 రూపాయల డబ్బులు పెట్టి మన శుభకార్యానికి ఇస్తారు. ఇవ్వకపోతే కుదరదు. అమ్మా. అట్లా ఊళ్ళో మంచి చెడ్డకంతా ముందు నిలబడాలి. ఉమ్. ఓ అశుభకార్యం జరిగింది, పోయి వాళ్ళు ఆడ ఆ కార్యాలకు పిలిచి "ఇదో ఇది పెట్టుకోండి మీరు" అని గ్రామ పెద్దగా తన వంతుగా ఇవ్వాలి. ఓకే ఓకే. ఇవి కంపల్సరీ ఉంటాయి. అంటే గ్రామానికి పెద్ద అన్నప్పుడు గ్రామంలో మంచికి చెడ్డకి ముందు నిలబడి ఉమ్. అందరినీ సమానంగా చూసుకుంటూ, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తూ, వాళ్ళకి ఫైన్లు వేస్తూ, అది ఆలయానికి ఉపయోగపడేట్టుగా ఉమ్. రకరకాలుగా చూడాలి. అది ఒక పెద్ద అకౌంటెంట్. ఉమ్. అటువంటి వాళ్ళంతా ధనుసు రాశి ప్రభావంలో ఉంటారు. ఓకే. వాళ్ళకి ఎలక్షన్ వచ్చినా కానీ ఎమ్మెల్యేగా పోటీ ఎంపీ ముందు వాళ్ళు వెళ్దరికి వస్తారు. మీరు గ్రామంలో ఓట్లను మాకు వేయించండి, ఉమ్. మా గ్రామానికి పలానా చేయండి, స్కూల్ వేయండి, రోడ్లు వేయండి, గుడి కట్టించండి, హాస్పిటల్ కట్టేయండి అని వీళ్ళు డిమాండ్ చేస్తారు. ఉమ్. ఏం కావాలన్నా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళని దాటే ఇంకేదన్నా వస్తూ ఉంటుంది ఊర్లోకి. ఉమ్. అటువంటి ధర్మకర్తలంతా ఉండేటువంటి రాశి ధనుసు రాశి. ఓకే ఓకే. ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమంటే, వీళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళు ప్రపంచంలో ఏదైనా చేస్తారు. వీళ్ళ వల్ల కాని పని అంటూ లేదు. ఉహు. కాకపోతే వీళ్ళని మోటివేట్ చేయాలి. నీ వల్ల అదవుతుంది, నీ వల్ల ఇదవుతుంది, నువ్వేమైనా చేయగలవు. ఉమ్. ఈ రాశిలో పుట్టి చిన్నపిల్లలప్పుడు కొంతమందిని బాగా మోటివేట్ చేస్తారు. ఉమ్. వాళ్ళు అప్పుడే గిన్నీస్ రికార్డులు, వరల్డ్ రికార్డులు, ఉమ్. స్కేటింగ్ చేస్తూ నువ్వు 100 కార్ల కింద వెళ్ళి బయట వచ్చేయడము. ఉమ్. ఉమ్. అంటే ఎవరో చేయనటువంటి అద్భుతాలు చేసేటువంటి రాశి ఈ రాశి. ఇది ధనస్సు మానం కదా. ఉమ్. ఒక టార్గెట్, ఒక రీచ్, ఒక గోల్, ఉమ్. ఒక అచీవ్మెంట్, అవన్నీ కావాలంటే ఎవరు ఉండాలి వెనకాల? ఒక గురువు ఉండాలి. ఆ గురువే ఈ రాశాధిపతి. ఓకే. ఇప్పుడు అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యులంతా బాణం ఎత్తుకున్నారు. వాళ్ళ చుట్టూ కొన్ని వేల మంది కూడా బాణాలు ఎత్తుకుంటారు. ఉమ్. వీళ్ళు అర్జునుడు బాణం ఎత్తుకుంటే కర్ణుడినే వెతుకుతాడు, ఉమ్. కర్ణుడు బాణం ఎత్తుకుంటే అర్జునుడే వెతుకుతాడు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ పట్టించుకోరు. వాళ్ళు ఎత్తుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద పెడతారా? మరి వీళ్ళ బాణానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రశక్తితో కూడుకున్న ఆయుధాలు దాంట్లో పెట్టి వదులుతారు వీళ్ళు. ఉమ్. ఇప్పుడు అణుబాంబు లాంటివి ఆ ఆయుధాలు వదిలితే మల్టిపుల్గా వందల వేలుగా డివైడ్ అవుతుంది. ఉమ్. ఆ శక్తిని అదే అస్త్రం ఎవరి చేతిలో ఉంటుందో వాడిని చూస్తారు. అతను అది వాళ్ళకంతా గురువులు వెనకాల ఉంటారు. ఉమ్. ధనస్సు. ఉమ్. అందుకు గురువు ఒక గురువు ఉంటూ వెనక ఉండాలి. ఓకే. అందుకే శ్రీకృష్ణుడు గురువుగా కూర్చున్నాడు. అర్జునుడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, రైట్ రూట్లో వెళ్తున్నాడు, ఇంపార్టెంట్ కాబట్టి. ఉమ్. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఒకరి సలహా అవసరము. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఇక్కడ రవి కుజుడు చూడడము, శనిని గురువు చూడడము, ఉమ్. 3వ ఇంట్లో రాహు ఉండడము, ఇవంతా కూడా కలిసి వచ్చేటువంటి విషయాలు. ఓకే. వీళ్ళకు గురువు 2 వెనక ముందు రాహులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఒక సిస్టమేటిక్గా వీళ్ళకు గ్రహాల అమరిక ఉంది. ఒక ఒక విధమైన వ్యూహంతో ముందుకు వెళ్ళగలరు. ఉమ్. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళాడు, బాణం మీద ఎత్తుకోబోతాడు, ధనస్సు విల్లు ఎత్తుకోబోతాడు. వ్యూహాత్మక పోలగానే ఎట్లా పడితే గుడ్డిగా పరిగెత్తాడా? లేదు. అవతల ఉన్న శత్రువా, మిత్రుడా, లేదా అనుకూల శత్రువా, ఉమ్. మనతో బాగానే ఉంటే మనల్ని చంపేవాడా? ఉమ్. వ్యూహాలు ఎన్నో ఉండాలి. అట్లా వీళ్ళు వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేయాలంటే వీళ్ళకి ఒక సలహా కావాలి. ఉమ్. సలహా తీసుకొని ఒకరి ప్రోత్సాహం తీసుకొని ముందుకెళ్తే ఇంకా వీళ్ళకి మించిన ప్రపంచంలో లేరు. ఉమ్. ఆ ప్రొటెక్షన్ ఇప్పుడు ఈ మాసం వీళ్ళకు ఉంది. ఓకే. గురుగారు వీళ్ళకి వివాహ యోగం ఉందా? ముందు వివాహ యోగం ఉంది. ఉమ్. భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఆ. ఇప్పుడు ప్రయత్నిస్తే మంచి ప్రెస్టేజియస్గా ఉన్నటువంటి భార్య కానీ, ప్రెస్టేజియస్గా ఉన్నటువంటి భర్త కానీ లభిస్తారు. ఎందుకంటే రవి గ్రహం 15వ తారీఖు తర్వాత వస్తుంది కాబట్టి రవి అంటే ఒక ప్రెస్టేజ్, ఉమ్. ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఉమ్. ఉమ్. ఓకే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంత అట్లే ఉంటారు. ఉమ్. నీకు మించిన వాళ్ళు లేరు అంటే వాళ్ళు ఏమైనా ఇచ్చేస్తారు. ఓకే. పొగుడుతూ ఉండేటువంటి వాళ్ళు భార్య భర్తకు వస్తారు ఈ మాసంలో చేసే వివాహ ప్రయత్నాలకు. ధనుసు రాశి వారికి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే ఇంకో రాశి ఏది గురుగారు? ధనుసు రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే సింహరాశి, మేషరాశి, తర్వాత తీసుకుంటే వీళ్ళకు సింహము, మేషము. ఉమ్. సింహరాశి భాగ్యం అవుతుంది, మేషరాశి పంచమం అవుతుంది. ఉమ్. తర్వాత తీసుకుంటే తులారాశి తీసుకోవచ్చు. ఓకే ఓకే. అంతే. వీళ్ళకైతే బాగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ మ్యాచ్ అవుతుంది. అవుతుంది. ఆరోగ్యపరంగా వీళ్ళకి అంత బాగుంటుంది. ఆరోగ్యపరంగా అంటే ఇప్పుడు వీళ్ళు ధనుసు అంటే ఒక టార్గెట్, వీళ్ళు చేయలేని పని అంటూ ఏమీ లేదు. వీళ్ళు ఏదైనా చేయగలుగుతారంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఉంటేనే కదా చేయగలుగుతారు. అవును. ఫిజికల్ ఫిట్నెస్ ఉండి మెంటల్ ఫిట్నెస్ లేకపోతే అంటే ఒక పిచ్చివాడిలాగా ఉంటే ఏం చేస్తారు? బాగా బలవంతమైన వాడికి పిచ్చి ఉంటే ఏమవుతుంది? యూజ్లెస్ ఇంకా అది. ఓకే. కాబట్టి బలహీనంగా ఉండి తెలివితేటలుంటే ఏం చేస్తాము? ఫిజికల్గా వీక్గా ఉంటే వికలాంగుడు అంటారు. ఫిజికల్గాను మెంటల్గాను 2 విధాలుగా బాగుంటారు వీళ్ళు. ఓకే. అప్పుడే ఒక అస్త్రాన్ని ప్రయోగించగలరు, అంటే ఏదైనా ఒక ప్రయత్నం చేయగలరు. గురుగారు ధనుసు రాశి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది?
ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాల్సింది ఎక్కువగా గురువుల ఆరాధన చేసుకోవాలి. ఉమ్, గురువు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, తర్వాత వీళ్ళకు చదువు చెప్పిన గురువులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావడం, వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకోవడము, ఆ ఫోటో ఇంట్లో పెట్టుకోవడము, నిద్ర లేవగానే గురు పారాయణ చేయడము, ఉమ్, గురుచరిత పారాయణం ఉమ్, లాంటివి మంత్రాలు ఎన్నో ఉంటాయి. ఉమ్, అంటే అందరూ గురువులు ఉన్నటువంటి ఒక ఫోటో ఉంటుంది. హిమాలయ పరమ గురువుల ఫోటో ఉంటుంది. 40-50 మంది సాధువులు ఉంటారు, వాళ్ళు గురువులు. ఆ ఫోటో ఇంట్లో పెట్టుకోవడము, ప్రతి గురువారము ఏదో ఒక గురువుల ఆలయానికి వెళ్ళి రావడము, ఇలా వీళ్ళు ఆ గురువు అనేటువంటి బ్రీతింగ్లోకి వెళ్ళిపోయారంటే చాలు. ఉమ్, వీళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలా, మోటివేటర్ కావాలన్నాం కదా. ఉమ్, కాబట్టి వీళ్ళు ఎల్లో కలర్ బాగుంటుంది, గురువారం కలిసి వస్తుంది, ఆ మంగళవారం కలిసి వస్తుంది, తర్వాత తీసుకుంటే ఆదివారం కలిసి వస్తుంది. సూర్య నమస్కారాలు అధికంగా చేయాలి, ఉమ్. ఆదిత్య పారాయణం ఎక్కువ చేయాలి, వీళ్ళకు విశేషంగా యోగిస్తుంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.